వైఎస్ఆర్సీపీ నేతలపై వెన్నుపోటు పార్టీ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. అరండల్పేట్ పిఎస్లో వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టించారు వెన్నుపోటు పార్టీ నేతలు. డిఎస్సీ అక్రమాలపై ర్యాలీ చేసినందుకు పోలీసుల చేత అక్రమ కేసులు పెట్టించారు. అంబటి, మోదుగుల, నూరి ఫాతిమా, చైతన్య సహా పలువురిపై అక్రమ కేసులు పెట్టారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ నడి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, కక్ష సాధింపు చర్యలకు ఇక ఫుల్ స్టాప్ లేదా వీళ్ళది కొనసాగుతూనే ఉంటుందా? ప్రస్తుతం చాలామంది నాయకులు, మాజీ మంత్రుల మీద కూడా కేసులు బనాయించినట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతుంది, అప్డేట్ చెప్పండి. మరి కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. 2 రోజుల క్రితం డిఎస్సీ స్కామ్ పై మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీ చేపట్టింది. గుంటూరులో నిరసన ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు, అలానే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఊరి ఫాతిమా, పానుగంటి చైతన్యతో పాటు మరికొంత మంది పైన కేసు నమోదు చేశారు. అలానే పొన్నూరులో అంబటి మురళితో పాటు కొంతమంది పైన కేసు నమోదు చేశారు. వినుకొండ నియోజకవర్గంలో బొల్లా బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో పాటు దాదాపు 34 మంది పైన కేసు నమోదు చేశారు. ఎవరైతే ర్యాలీలో పాల్గొన్నారో వాళ్ళపైన కేసులు నమోదు చేశారు. పూర్తిగా వేధింపుల పరంపర కొనసాగుతూనే ఉంది గుంటూరు ఉమ్మడి జిల్లాలో. మరి ఆల్రైట్ అశోక్, థాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.